వాళ్ళ టెరిటరీని డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి. సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో, అవి వాళ్ళ టెరిటరీని డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో, అవి లోపల ఉండలేక, కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఊరల్లో ఆవు పాకలు అంటారు, కౌ షెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఏదో ఒక క్యాటిల్ తినడానుకుంటుందని తెలుసు. సో అవి బయటకు రావడం వల్ల క్యాటిల్ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో, ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది, అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది, ఆ షైనెస్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఇంకా అక్కడి నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది. అంటే మనుషులు వెళ్తుంటారు, ఒక్కడే మనిషి వెళ్తాడు, కొంచెం ఒంగుని ఉంటారు, లేకపోతే ఊళ్ళలో పొలం పనులు గట్టా చేసుకుంటూ ఉంటారు. సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది. అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారో, లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు, అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని యాక్సిడెంటల్ గా చంపడం అది కూడా జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మాన్ ఈటింగ్ టైగర్ అంటారు, అలాంటి వాడకూడదు. లేదండి, అలా లేదు. అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు. ఎందుకంటే మాన్ ఈటింగ్ టైగర్ అని ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల, సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం, అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం, ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం.